Good morning, my dear students, and welcome to AG Spoken English classes. Today we are going to discuss phonetics. What is meant by phonetics? The study of speech sounds and how they are produced. ఆ సౌండ్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతాయి, సౌండ్స్ ఏ విధంగా పలకాలా, సింగిల్ వర్డ్ అయితే ఏ విధంగా పలకాలా, సెంటెన్స్లో వస్తే ఏ విధంగా పలకాలా అని ఈ యొక్క ఫొనెటిక్స్ డిస్కస్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఇస్ ఇట్ నీడెడ్ టు అస్? కదా, ఫొనెటిక్స్ మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే ప్రొనౌన్సియేషన్, ఫర్ గుడ్ ప్రొనౌన్సియేషన్. చూడండి, కొందరు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మనకు అలా వింటూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకొందరు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వీడు ఎందుకురా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకు అంటే ది ప్రొనౌన్సియేషన్, హౌ దే హ్యావ్ బీన్ యూజింగ్ వర్డ్స్, హౌ దే హ్యావ్ బీన్ యూజింగ్ సెంటెన్సెస్, హౌ దే ఆర్ ప్రొనౌన్సింగ్ ద వర్డ్స్ కదా, ఏ విధంగా పలుకుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మరి ఇది మనకు అవసరమా అంటే అవసరమే. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్, తెలంగాణ పీపుల్ ప్రొనౌన్సియేషన్ వేరుంటుంది, ఆంధ్ర పీపుల్ యొక్క ప్రొనౌన్సియేషన్ వేరుగా ఉంటుంది. వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నప్పటికీ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సమ్టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దేర్ ప్రొనౌన్సియేషన్. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థం కాదు. ఇది తెలుగు అయినప్పటికీ చిన్న స్టేట్లోనే తెలుగు ఈ విధంగా ఉంటే వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నువ్వు ఆ వరల్డ్ వైడ్లో ఉన్నటువంటి పీపుల్తో నువ్వు మాట్లాడాలంటే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ నీకు వచ్చి ఉండాలి. కరెక్ట్గా వర్డ్ను ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలో ఆ విధంగా ప్రొనౌన్స్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనము ఆల్ ద బెస్ట్ అంటాం, వాళ్ళు ఆల్ ద బెస్ట్ అంటారు. మనము సండే అంటాం, వాళ్ళు సండే అంటారు. కాబట్టి ఆ ప్రొనౌన్సియేషన్ ఈస్ డిఫరెంట్, పలికే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ వరల్డ్ వైడ్ నువ్వు గుర్తుపెట్టుకోండి, ఈ వరల్డ్ వైడ్లో రిటర్న్ స్క్రిప్ట్ అంతా సేమ్. వాళ్ళు రాసే ఇంగ్లీషు, మనం రాసే ఇంగ్లీషు, వాళ్ళు ఫాలో అయ్యే గ్రామరు, మనం ఫాలో అయ్యే గ్రామర్ అంతా ఒకటే. కాకపోతే మనకు స్పోకెన్కి వచ్చేసరికి ప్రొనౌన్సియేషన్ వేరు ఉంటుంది, పలికే విధానాలు వేరు ఉంటాయి, యాక్సెంట్ వేరు ఉంటుంది. కొన్ని కంట్రీస్లో కొన్ని సౌండ్స్ ఉండవు. అవెల్లా మనం తెలుసుకోగలిగితేనే వీఆర్ ఏబుల్ టు టాక్ టు అదర్ పీపుల్, దోస్ హూ ఆర్ అరౌండ్ ది వరల్డ్. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్యూనికేట్ విత్ దెమ్. చాలా కష్టం మనకు. కాబట్టి నేర్చుకోవాల్సిందే. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ దిస్ ఫొనెటిక్స్ బేస్డ్ ఆన్ కేంబ్రిడ్జ్ ప్రొనౌన్సింగ్ డిక్షనరీ బై డేనియల్ జోన్స్. డేనియల్ జోన్స్ యొక్క కేంబ్రిడ్జ్ ప్రొనౌన్సియేషన్ డిక్షనరీని బేస్ చేసుకొని సౌండ్స్ చెప్తూ ఉన్నాం. మెయిన్గా మనకు 2 యాక్సెంట్స్ ఉన్నాయి, 2 ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఉన్నాయి, బ్రిటన్ అండ్ అమెరికా. మనము బ్రిటన్ ఇంగ్లీష్ను ఫాలో అవుతాం. ఓకేనా? కాబట్టి బ్రిటన్ ప్రొనౌన్సియేషన్నే నేను టీచ్ చేస్తూ ఉన్నా. ఐఎమ్ డిస్కసింగ్ బ్రిటన్ ప్రొనౌన్సియేషన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ సౌండ్స్ ఆర్ దేర్? రైట్, ఓకే. ఫొనెటిక్స్ ఇది ఒక వర్డ్, వీటి యొక్క ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం వాటిని. 2 స్లాషెస్ ఉంటాయి, వాటి మధ్యలో సింబల్స్ ఉంటాయి, కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్సే ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఈ యొక్క వర్డ్ ఏ విధంగా పలుకుతుంది అని ఈ సింబల్స్ చెప్తాయి. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే డిక్షనరీలో ఉంటాయి. అండ్ రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, స్టాండర్డ్ డిక్షనరీస్ మాత్రమే ఫాలో కాండి, ఏవంటే ఇవి ఫాలో కావద్దు. ఎందుకంటే ఫొనెటిక్స్ అనేది సౌండ్స్ వాడు కరెక్ట్గా ఇచ్చిండు. ఓకేనా? రైట్. సో మనం ఈ యొక్క సింబల్స్ను బేస్ చేసుకొని మనం ఆ వర్డ్ను ప్రొనౌన్స్ చేస్తాం కదా. మనం ఏమంటాం కదా, ఫొనెటిక్స్ అని కొందరు అంటారు కదా. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈస్ ఫొనెటిక్స్. ఓకే, రైట్. How many sounds are there? There are 44 sounds. These 44 sounds are divided into 2 groups. Number 1, vowels. Number 2, consonants. Vowels are 20, consonants are 24. Sounds ఉన్నాయి అంతే. 20 sounds ఉన్నాయి, ఇక్కడ 24 sounds ఉన్నాయి. ఓకే,
ఈ యొక్క వావిల్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. నెంబర్ 1 ప్యూర్ వావిల్స్ 12 ఉన్నాయి. నెక్స్ట్ డిఫ్థాంగ్స్ 8 ఉన్నాయి. ఈ యొక్క డిఫ్థాంగ్ అనదర్ సౌండ్ ఉంటుంది, డిప్థాంగ్ అని కూడా అంటారు. సో ఈ విధంగా డివైడ్ అయ్యింది. ఈ యొక్క ఫనెటిక్స్ ప్యూర్ వావిల్స్ 12 ఉంటాయి. ఇవన్నీ కూడా 12 సింబల్స్. నెక్స్ట్ డిఫ్థాంగ్స్ 8 ఉన్నాయి. కాన్సనెంట్స్ మొత్తం 24 ఉన్నాయి. 12, 8, 24, 44 సౌండ్స్. ఇవన్నీ కూడా సౌండ్స్, 44 సౌండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సింబల్స్. ఇవి మనము వన్ బై వన్ ఈ సింబల్ ఎలా పలుకుతుంది, ఈ సింబల్ ఎలా పలుకుతుంది, ఏ స్పెల్లింగ్ వస్తే ఇది పలుకుతుంది, ఎక్సెప్షన్స్ ఏమున్నాయి, అట్లా ఇండివిజువల్ సౌండ్స్ గురించి మనము ఇండివిజువల్గా డిస్కస్ చేద్దాం. మనం ప్రతి ఒక్క సౌండ్ను ఇండివిజువల్గా డిస్కస్ చేద్దాం. 44 సౌండ్స్ అంటే కనుక 44 సౌండ్స్ యొక్క సింబల్స్ ఏ విధంగా పలుకుతాయని మనము డిస్కస్ చేద్దాం. నువ్వు ఈ యొక్క 44 సౌండ్స్ విని ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ స్పీక్ వెల్ ఇన్ ఇంగ్లీష్. గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు నచ్చినట్లయితే యూ కెన్ షేర్. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. నువ్వు కానీ షేర్ చేయగలిగితే టు దోస్ పీపుల్ దోస్ హు ఆర్ ఇన్ నీడ్, నువ్వు ఒక మంచి పని చేసిన వ్యక్తి అవుతావు. కాబట్టి ఏజిస్ ఆడుతూ నువ్వు ఉంచే ఇంగ్లీష్ నీ వెంటే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో డిస్కస్ చేద్దాం.